బాగున్నారండి. సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ అయిపోయే చట్నీ అండి. పుట్నాల పప్పు అంటారు కదండి, మేము గులశనగపప్పు అంటాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర కొంచెం ఎండుమిర్చి వేసాను అంతే, ఇంకేమీ వేయలేదు నేను. అదిగోండి గులశనగపప్పు ఆ వేడికి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి కొంచెం అలా వేపాను అంతే అండి. గులశనగపప్పు అయితే వేపక్కర్లేదు అంటారు కాబట్టి కొంచెం కొబ్బరికూర వేసుకున్నానండి, ఉప్పు వేసుకున్నాను, కొంచెం చింతపండు లైట్గా చిన్న పిక్క చింతపండు వేసుకుంటామేనండి, పిక్క తీసేసి. అంతేనండి, 5 నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది. దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా, ఉప్మాలోకైనా, దేనికైనా సరే సూపర్గా ఉంటుందండి. అసలు టైం ఏం పట్టదు. మనం అలాగా టిఫిన్ టేబుల్ మీద పెట్టి ఇక్కడ ఈ చట్నీ రెడీ చేసుకుని వేసేసుకోవచ్చండి మనం. అంతే, టేబుల్ మీద మనిషిని కూర్చోబెట్టి టిఫిన్ పెట్టేసి మన హస్బెండ్ని కూర్చోబెట్టేసి చట్నీ చేసేయచ్చండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీ, సింపుల్ అయిన పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.